ట్రంప్ డబుల్ గేమ్. మోదీ నా ఫ్రెండ్ అంటూనే ఇండియాపై 100% టారిఫ్లు వేయాలని ఈయూపై ఒత్తిడి. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఆపాలని డిమాండ్. ఇక ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే. గత సర్కార్ పెద్దలు సిఎస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే మార్పులు. ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తెలిసినటువంటి టెర్రాసిస్. బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసినటువంటి సంస్థ మార్చినటువంటి భూముల వివరాలు సర్కార్కు అందజేత. ధరణికి ముందు పట్టా భూములు 1.3 కోట్ల ఎకరాలు, ధరణి వచ్చాక పట్టా భూములు 1.55 కోట్ల ఎకరాలు, కొత్తగా పెరిగినటువంటి పట్టా భూములు 25. ఏ భూములు తగ్గాయి? ప్రభుత్వ ఆట భూమి, దేవాదాయ వివాదాస్పద వక్ఫ్ భూములు తగ్గాయని అయితే ఇచ్చారు మిత్రులారా. 7 జిల్లాల్లోనే ఎక్కువనైతే విచారణ పెట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అర్థమవుతూనే ఉంటుంది. ఇక ప్రపంచ కుబేరుడు ఎలిసన్, ఒరాకిల్ ఫౌండర్ సిటిఓ లారీ ఎలిసన్ తొలిసారిగా ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఒరాకిల్ కంపెనీ షేర్లు ఒక్కరోజే 41% లాభపడడంతో ఆయన సంపద ఒక్కసారిగా 8.9 లక్షల కోట్లు పెరిగి 34.6 లక్షల కోట్లకు చేరిందని అయితే ప్రపంచ కుబేరుడు ఎలిసన్ అయితే మొదటి స్థానం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. మన దేశ రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నట్టు ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మన పొరుగు దేశాలైనటువంటి నేపాల్, బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నదో ఒకసారి గమనించాలని అయితే పేర్కొన్నదని అయితే ఇచ్చారు మిత్రులారా. ఏదేమైనా సరే మనకు రాజ్యాంగం ఒక వరం అన్నమాట. మన వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ఎక్కడైనా సరే మనం బతికేటువంటి హక్కు, మాట్లాడేటువంటి హక్కు, అనేక సదుపాయాలు అయితే మన రాజ్యాంగం ఇచ్చింది మిత్రులారా. అటువంటి రాజ్యాంగమైనా మన దేశమైనా, మన దేశంలో ఉంటున్నందుకైనా, మన రాజ్యాంగం ఉంటున్నందుకైనా మనమైతే గర్వపడాలి. అలాగే రాజ్యాంగాన్ని కూడా మనమే పరిరక్షించుకోవాలి మిత్రులారా. ఇక డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్. డబుల్ రిజిస్ట్రేషన్లకు కళ్ళం వేసేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908కు సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ను విక్రయించిన తర్వాత అదే వ్యక్తి అదే ఫ్లాట్ను మరొకరికి విక్రయించేటువంటి అవకాశం ఉండదని అయితే మోసాలకు లూసుకైతే ఉండదు. ఇక 9 పిడుగులు పడి గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో 9 మంది మృతనైతే, ఖమ్మం జిల్లాలో 2, భద్రాద్రి జిల్లాలో 1 మృతనైతే ఇచ్చారు మిత్రులారా. కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు. కాళేశ్వరం అవినీతిని మీ చెల్లెనే బయటపెట్టింది. ఆమె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు. కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు కట్టిన సిబిఐ ఎంక్వైరీతో కాళేశ్వరం అవినీతి మొత్తం బయటపడుతుందని అయితే ఇచ్చారు మిత్రులారా. కిషన్ రెడ్డి, దమ్ముంటే రా, ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్. నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు? ఏం చేసుకుంటారో చేసుకొని రాష్ట్రంలో పవర్లోకి రావాల్సినటువంటి బీజేపీని పడుకోబెట్టారు. రామచంద్రరావు ఓ రబ్బర్ స్టాంప్. నేను ఫైటర్ను, పార్టీ కార్యకర్తల గొంతుకగా మాట్లాడుతున్న. కొత్త కమిటీతో పార్టీ మరింత నాశనం అవుతుంది. హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పడానికి రెడీ అని అయితే ప్రకటన. వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. నేపాల్ అంతటా కర్ఫ్యూ. దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించినటువంటి సైన్యం. కాట్మాండ్ సహా అన్ని సిటీల్లో బలగాల మోహరింపు. నిర్మానుష్యంగా మారినటువంటి రాజధాని. కొత్త ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీల కర్కీకి జంజడ్ మద్దతు. జనరేషన్ జెడ్ ప్రతినిధులతో ఆర్మీ చీఫ్ భేటీ. నేపాల్లో చిక్కుకుపోయినటువంటి వందలాది మంది ఇండియన్లు అయితే ఇచ్చారు మిత్రులారా. ఆస్తి కోసం తల్లిని చంపినటువంటి బిడ్డ. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం. ఆస్తి కోసం రక్త సంబంధం లేదు, ఏది లేదు, డబ్బుల కోసం ఎటువంటి పాశవిక చర్యలకైనా ఈ సమాజంలో ప్రస్తుతం రోజు ఒక ఘటన చూస్తున్నాం మిత్రులారా. మానవత్వం విలువలు అయితే రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, తగ్గుతున్నాయి. వేరే వార్తాపత్రికలు కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే కాలేజీకి వస్తేనే ఫీజు, రియంబర్స్మెంట్కు 75% ఆధార్ తప్పనిసరి యోచన. ఇక ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం. ఇక మైనార్టీ గురుకులాల్లో తగ్గుతున్నటువంటి విద్యార్థులు. సరైన చర్యలతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట. కలంపై కూటమి కత్తి, ఖండిద్దాం గొంతెత్తి. సాక్షి ఎడిటర్ పాత్రికేయులపై వెల్లువెత్తున్నటువంటి సంఘీభావం. ఏపీ పోలీసుల కేసులపై ముక్త ఖండంతో ఖండన. గాంధీ సరోవర్కు రక్షణ భూములు ఇవ్వండి, రాజ్నాథ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమే, కాంగ్రెస్కు ఓటు వేస్తే మీ ఇళ్లను కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టేనైతే మాజీ మంత్రి కేటీఆర్ గారు. దసరా తర్వాత వైన్స్కు దరఖాస్తులు. రానున్న 2 ఏళ్ల కాలానికి గాను వైన్ షాపుల నిర్వహణ కోసం దసరా పండుగ తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. ఇక సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు. ఇక సీతారామకు క్లియరెన్స్. అటర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల. చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. నేపాల్ ప్రధానమంత్రిగా జస్టిస్ సుశీల్ అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం, పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదన తోసిపుచ్చినటువంటి కేంద్రం. 1970 తర్వాత 20 ఉదంతాల్లోని బిల్లుల ఆమోదంలో జాప్యం జరిగిందని వెల్లడి. యాంత్రికంగా కేసులు నమోదు చేయదు. హింస, దేశం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే ముందుకెళ్లాలని అయితే హైకోర్టు
మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక సాదా బైనామాలకు మోక్షం, క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ప్రభుత్వం. భారతమాత అభ్యున్నతికి అంకితమైనటువంటి భాగవత్, ప్రధాని మోదీ వ్యాసం. ఉద్యోగ సంఘాల జేఎస్సీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక కాంతి సరోవర్కు రక్షణ భూములు ఇవ్వండి, సింగిల్ జడ్జి తీర్పై అప్పీలుకు నిర్ణయం. గ్రూప్ 1 వ్యవహారంలో సుంకాల యుద్ధంలో అంతా ఓడిపోయే వాళ్ళే, మనతో పాటు అమెరికాకు నష్టమే, చైనాకు దగ్గరయ్యే పరిస్థితి భారత్కు లేదు, అమెరికా ఆంక్షలతో ఏర్పడినటువంటి ఎగుమతుల లోటు రష్యాతో తీరదు. ఈనాడు ఇంటర్వ్యూలో జేఎన్యూ ప్రొఫెసర్ శ్రీకాంత్ కొండవల్లి. కర్ఫ్యూ గుప్పిట నేపాల్, 10,000 మందితో బతుకమ్మ, ప్రపంచ రికార్డు లక్ష్యంగా 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు సన్నాహాలు, ప్రయోజనం ఎంతో, దరఖాస్తులు లేవు. ఎన్ఎఫ్బిఎస్పై అవగాహన లేపుతో ఆర్జీలకు ముందుకు రాని బాధితులు. చెరుపు వద్ద ములుగుతున్నట్టు 60 కోట్ల ఆదాయం సమర్పించే వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. అలాంటి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందని అయితే చాలామందికి తెలియదు. కేంద్ర పథకాలు ఖచ్చితంగా అందరికీ వివరించి అర్హులైనటువంటి బాధితులకు అందేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు కూడా గ్రామాల్లో, రూరల్ ఏరియాలో కావచ్చు, ఏ ఏరియాలో అయినా సరే మనం ఖచ్చితంగా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం, ఆ బాధితులకు లబ్ధి చేకూరేటువంటి విధంగా అధికారులు తోడ్పడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ముఖ్యంగా అందరికీ తెలియాలన్నమాట, సోషల్ మీడియా వేదిక ద్వారానో లేకపోతే మీటింగ్ల వేదిక ద్వారానో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు లబ్ధి అట్లాంటివి. ఇక మన తెలంగాణలో చూసుకుంటే జీడిపి జోరు, ఇక సుంకాల సమరానికి త్వరలో తెర. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం. ఇక బోధనలో ఉగ్ర కలకలం, నేపాల్ సరది సుశీల కర్కి. కుకట్పల్లిలో మహిళ దారుణ హత్య, ఇంట్లో పనిచేస్తున్నటువంటి బీహార్ యువకులపై అనుమానం, హత్య చేసి బైకులపై పరారు, దర్యాప్తు చేసినటువంటి పోలీసులను అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే పిడుగుల బీభత్సం, 3 జిల్లాల్లో 8 మంది రైతుల మృతి. గ్రూప్ 1 మెయిన్స్పై మళ్ళీ కోర్టుకే. ఇక మాజీ చీఫ్ జస్టిస్కు నేపాల్ పగ్గాలు, రాజ్యాంగం తిరగరాయాలి, 3 దశాబ్దాల అవినీతిని తవ్వి తీయాలి, తాజాగా ఎన్నికలు జరపాలి, ఉద్యమంలో మరణించిన వారిని అమరవీరులుగా ప్రకటించాలి, డిమాండ్ల పత్రాన్ని విడుదల చేసినటువంటి ఆందోళనకారులు, మూకుమ్మడిగా రాజీనామా చేసినటువంటి 3 పార్టీల ఎంపీలు, జైలు నుంచి 13,000 మంది ఖైదీలు పరారు, సరిహద్దుల్లో భారత్ హైలైట్ అని అయితే నేపాల్ గురించి ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. నేపాల్లో చూశారుగా మన రాజ్యం గొప్పది, గర్వించాలని. ప్రాంతీయ పార్టీల ఆదాయంలో బీఆర్ఎస్ టాప్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. 2వ స్థానంలో టీఎంసీ, 3-4 స్థానాల్లో బీజేడీ. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 70% నిధులు, 40 ప్రాంతీయ పార్టీలకు విరాళాలు, 2,532 కోట్లు. ఇక గాంధీ సరోవర్కు భూములు ఇవ్వండి అని ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్. ఈ ఫార్ములా కాదు, యూరియా ఫార్ములా చెప్పాలని అయితే గ్రూప్ 1తో మీ డ్రామాలు బయటపడ్డాయి, రైతులు మహిళలు శాపనార్థాలు పెడుతున్నారని అయితే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఇక ఫ్యూచర్ సిటీ 2 అమరావతి 211 కిలోమీటర్లు, మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్టే ట్రంప్. సన్నన్నం మస్తు సుమి, మార్కెట్లో తగ్గినటువంటి సన్నబియ్యం ధరలు, సగటున క్వింటాలకు 1000 దాకా. ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఉచిత సన్నబియ్యం వల్ల రేషన్ దొరుకుతుండడంతో తగ్గినటువంటి సన్నాల కొనుగోలు. రాజీ పడని జాతీయవాదిని గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం. రాధాకృష్ణన్ కలిసినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఇక బోధనలో ఐఎస్ లింకులు, పిడుగుపాట్లకు 9 మంది బలి. బీహార్పై కేంద్రం వరాల జల్లు. 4,447 కోట్లతో 4 నెలల హైస్పీడ్ కారిడార్కి ఆమోదం. 3,109 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు. రాజీనామా చేసి పోటీ చేసి ఎవరు గెలిపకూడదో చూద్దామని అయితే కిషన్ రెడ్డికి రాజాసింగ్ సవాల్. ఇవి